మార్చి 21. యోహాను సువార్త 6వ అధ్యాయము 48 నుండి 59 వచనములు. ఈ వాక్య భాగం అంతటిలో నుంచి మనం గైకొనవలసిన ఆచరణ యోగ్యమైన పాఠాలు ఎంతో బలమైనవి, ప్రాముఖ్యమైనవి. ఈ వచనాలలో ఉన్న శరీరము రక్తము అనే మాటలకు అర్థం క్రీస్తు జరిగించిన ప్రాయశ్చిత్తమని, తినడము త్రాగడము అంటే విశ్వాసమని స్థిరముగా చెప్పబడినది కనుక ఈ వచనాలలో మనము సత్యమునకు సంబంధించిన గొప్ప సూత్రాలను కనుగొనవచ్చు. ఇవి క్రైస్తవ్యపు మూలాల్లోనే ఉంటాయి. క్రీస్తు జరిగించిన ప్రాయశ్చిత్తంలో విశ్వాసం ఉంచడం రక్షణకు తప్పనిసరి అవసరమని మనం తెలుసుకోవచ్చు. ఐగుప్తు ప్రథమ సంతానం హతమార్చబడిన రాత్రి పస్కా గొర్రెపిల్లను భుజించని ఇశ్రాయేలీయునికి ఐగుప్తులో భద్రత లేనట్టే క్రీస్తు శరీరమును తిని ఆయన రక్తమును త్రాగని పాపికి జీవం లేదు. క్రీస్తు జరిగించిన ప్రాయశ్చిత్తమందలి విశ్వాసం మనకు మన రక్షకునితో అత్యంత బలమైన బంధం ఏర్పరుస్తుంది. అత్యున్నతమైన ఆధిక్యతలకు మనల్ని హక్కుదారులను చేస్తుందని మనం నేర్చుకోవచ్చు. మన ఆత్మలు తనివి తీరా తమ అక్కరలను తీర్చుకుని సంతృప్తి పడతాయి. ఆయన శరీరము నిజమైన ఆహారమును, ఆయన రక్తము నిజమైన పానమునై ఉన్నది. మనకు ఇప్పటికీ నిత్యత్వమునకు అవసరమైనవన్నీ లభించాయి. నా శరీరమును తిని నా రక్తము త్రాగువాడే నిత్యజీవము గలవాడు. అంత్యదినమున నేను వానిని లేపుదును. చివరిగా క్రీస్తు ప్రాయశ్చిత్తమందలి విశ్వాసం వ్యక్తిగతమైనది, ప్రతిరోజు చేసేది, అనుభూతి చెందగలిగేది అని కూడా మనం నేర్చుకోవచ్చు. మన కోసం వేరే వాళ్ళెవ్వరూ తినలేరు, త్రాగలేరు. అలాగే మన పక్షంగా ఎవ్వరూ విశ్వసించలేరు. మనకు ఆహారం ప్రతిరోజు కావాలి, వారానికి ఒకసారి లేదా నెలకొకసారి కాదు. అదే రీతిగా మనం విశ్వాసాన్ని ప్రతిరోజు కలిగి ఉండాలి. మనం తిని త్రాగినప్పుడు దాని ప్రయోజనం మనకు తెలుస్తుంది. మనం బలపడినట్టు, పోషణ పొంది సేదతీరినట్టు మనకు అర్థమవుతుంది. అలాగే మనం నిజంగా నమ్మినట్లయితే యుక్తమైన నిరీక్షణ, అంతరంగంలో సమాధానం కలిగి ఉండడం ద్వారా దానివల్ల మనకు ప్రయోజనం కలిగినట్లు తెలుసుకుంటాం. ధ్యానం కోసం కల్వరిలో క్రీస్తు మరణించాడు కనుకనే సువార్తలో మనకు రక్షణ ఉచితంగా అందించబడుతోంది. మన నిత్య ప్రయోజనం కొరకు విశ్వాసం ద్వారానే రక్షణను మనము ఉచితంగా పొందుతాం.